జయం సంపాదించడం. ఇది దేంట్లో మనకు జయము కావాలనుకుంటున్నావు మనం? వీటన్నిటినీ యేసు ప్రభు కొరకు నీవు జీవిస్తున్నప్పుడు, నీవు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు వీటిలో ఏది నువ్వు అనుభవించావు, దేనిని ఎదుర్కొన్నావు, దేంట్లో విజయం సాధించావు, ఎంతవరకు పూర్తి విజయం నువ్వు సాధించావు, వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయం. సో అత్యధికమైన విజయం అంటే ఏంటి? సో విజయం అంటే, లేకుంటే విజయశీలుడు అంటే, అత్యధికమైన విజయశీలుడు అంటే, అత్యధికమైనటువంటి విజయం అంటే ఏంటి? మనము శత్రువును కొడతాం, శత్రువు మీద జయం సంపాదిస్తాం. సంపాదించిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, శత్రువు ఓడిపోయాడు కదా, అయిపోయింది అనుకుంటాం. అత్యధికమైనటువంటి విజయం. సో గొలియాతు ఉన్నాడు, గొలియాతును చంపేసిన తర్వాత అది అత్యధికమైన అది విజయం కావచ్చు, కానీ వాడు తమ్ముడు కూడా ఉన్నాడు, తిరిగి ఎక్కడ వాడు సిద్ధంగా ఉన్నాడు, తిరిగి అటాక్ చేయడానికి వీళ్ళని మరలా జయించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆశ్చర్యంగా ఆ తమ్ముడు కూడా చంపేయడానికి దేవుడు సహాయం చేశాడు. సో అత్యధికమైన విజయం అంటే ఏదో సాతానం మనం ఓడించేసి మన పని అయిపోయింది అనుకుంటున్నాం, కానీ వెంటనే వెనక తప్పేయడం మనం గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. వాడిని జయించాలి, పూర్తిగా జయించాలి. ఆ తర్వాత విజృంభించకుండా చూసుకోవాలి. నీ యొక్క శక్తి ఎంత ఉందంటే వాడిని జయించలేకపోతున్నావు. ఎప్పుడైనా ఒక చిన్న దాంట్లో విజయం వచ్చిందంటే, ఆహా నాకు విజయం వచ్చేసింది అనుకుంటున్నావు, కానీ అపజయం నీ గడప దగ్గర ఉందనే సరే నీకు తెలియదు. నువ్వు ఎప్పుడైతే విజయం సంపాదించి అమ్మాయి అనుకుంటావో, అకస్మాత్తుగా నేను తిరిగి వాడు జయించడమే కాకుండా మరలా నేను అనడం లేకుండా చేయగలిగాడు వాడు. అది క్రైస్తవులు చాలామంది 99% ఓడిపోవడానికి కారణం ఇది. ముందేమో జయం సంపాదిస్తున్నావు, సంపాదించిన తర్వాత నీవు కొంత రెస్ట్ తీసుకుంటున్నావు. ఆ సమయంలో వాడు చేసేటటువంటి అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నావు. నీ ఆరంభ దినముల జ్ఞాపకం చేసుకో. జయం వచ్చిందిరా అనుకుంటున్నావు. ఆ తర్వాత మరలా పడిన తర్వాత అరే దేంట్లో పడ్డావు, దేంట్లో జయం సంపాదించావు, మరలా తిరిగి దాంట్లోనే పడతావు. ఇది క్రైస్తవుడికి ఈ జ్ఞానం అందట్లేదు. ఏంటంటే నేను జయం సంపాదించాను అంటే అది ఇట్స్ నాట్ ఎ టోటల్ విక్టరీ, అది పూర్తి జయం కానే కాదు. కనుక మనం క్రైస్తవ జీవితంలో ఏం చేయాలంటే వాళ్ళు లోపరుచుకొని ఇంతకుముందు ఏం చేసేవారంటే, ఎవరైనా యుద్ధంలో అవతల వాళ్ళని జయించినప్పుడు ఆ శూరులను, ఆ వీరులను తెచ్చేసుకొని ఏం చేసేవారంటే, తిరిగి వీరు సైన్యంలో వాడుకునేవాడు. బలమైన శూరుడు అంటే ఒక వీడిని మనం బలంగా వాడుకోవచ్చురా, వాడిని తీసుకురావడం, సంకెళ్ళేసి తీసుకొని రావడం, తిరిగి ఏం చేసేవారంటే వీరికి సైనికుడిగా వాడుకునేవారు. హిత్తీయులేంటి, వీళ్ళేంటి, ఎబూసీయులేంటి, వీళ్ళు ఏం చేసేవారంటే వీరు తిరిగి వాళ్ళని వాడుకునేవారు, జయించడమే కాకుండా. సో నీ శత్రువే నీకు తిరిగి ఒక సోల్జర్గా తయారవుతాడనే సంగతి ఈ యొక్క స్ట్రాటజీ ఈ దేవుని యొక్క జ్ఞానమును మనం ఉపయోగించుకోలేకపోతాం. సొలొమోను సమయంలో, అలాగే దావీదు సమయంలో వీరు అన్యులను సంపాదించి తీసుకొచ్చిన తర్వాత వారిని ఏ పనిలో వారు ప్రవీణులో ఆ పనిలో వీరిని తరబీదు ఇచ్చి వీరిని తిరిగి వాడుకునేవారు. ఆ దేశం యొక్క గొప్పతనం కొరకు, ఆ దేశం యొక్క క్షేమం కొరకు. ఉదాహరణకు మనం యెరూషలేములో నుండి, యోధా ప్రాంతం నుండి జ్ఞానులుగా ఉన్నవారు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారిని తీసుకొని వచ్చేసారు. తీసుకొని వచ్చేసిన తర్వాత
ఆ బబులోను రాజ్యం యొక్క సంస్థానంలో వీరిని ప్రవీణులుగా వాడుకున్నారు. నెబుకద్నెజరు స్థానంలో మనం చూస్తే దానియేలు, షడ్రకు, మేషకు వీరు నిజమే దేవుని యొక్క ఆశీర్వాదం వలన వీరు జయం సంపాదించారు. ఈ అత్యధికమైన జయం కూడా వీరు సంపాదించారు. ఎక్కడున్నారో అక్కడ సంపాదించారు. కానీ ఈ జయములన్నీ కూడా ఆ బబులోను రాజ్యంలోకి అవుతున్నది. ఈ జయం అంతా కూడా బబులోను రాజ్యంలోకి. సో మనం ఏమి ఆలోచిస్తున్నాం? ఇంత జయం నిజమే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రవీణులుగానే ఉన్నారు వీళ్ళు. కానీ ఏ రాజ్యాన్ని బలపరుస్తున్నారు వాళ్ళు? వీళ్ళు శత్రువులు. సరే, శత్రువులు మనం పట్టుకున్నప్పుడు మనం చేయవలసింది అది. సరే, మనం ఇటు రివర్స్ తీసుకున్నాం. నిజంగానే మనం శత్రువుల మీద జయం సంపాదించాం, వాళ్ళని కాలు కింద పెట్టాం, సరే తీసుకొచ్చాం. ఏం చేయాలి వాళ్ళని? ఇది మనం చేయవలసింది. ఆ శత్రువుల్ని మనం ఏం చేయాలంటే మన కొరకు మనం మన కొరకు వారు వాడబడగలరు. ఇది జ్ఞానం. వారికి అంత జ్ఞానం ఉన్నప్పుడు మనకి అంత జ్ఞానం ఉండాలి. సో సంసోను ఇది మనకి సరే విగ్రహారాధన అంటే దూరంగా ఉండమన్నారు. కానీ సంసోను లాస్ట్కి విగ్రహారాధన గుడిలోనే పెట్టేశారు లాస్ట్కి. కానీ అతను ఏం చేశాడంటే ఆ గుడినే వాడాడు. ఆ గుడి శత్రువుల యొక్క గుడినే వాడాడు. దేని కొరకు వాడాడు చెప్పండి? ఆ శత్రువుల యొక్క గుడినే దేని కొరకు వాడాడు? మొత్తం అందరినీ కూడా తన జీవిత దినములలో ఎన్నడూ చంపలేనటువంటి అధిక సంఖ్యను చంపేశాడు. దాని కొరకు ఆ శత్రువుల గుడిని వాడాడు. మనం వీళ్ళ శత్రువులు, వాళ్ళ శత్రువులు, వీళ్ళని ఏదో చేసేస్తారు, నా జీవితాంతం వెళ్ళే శత్రువులు అనుకుంటున్నావు నువ్వు. అసలు నీ వారిని నువ్వు ఎలా వాడుకుంటావో నీకు తెలియదు. కనుక నువ్వు జయం సంపాదించగలవు, అత్యధికమైనటువంటి జయమును కూడా సంపాదించగలవు. నువ్వు జయం సంపాదించి ఊరుకున్నట్లయితే తిరిగి నువ్వు జయించబడతావు. ఏదో ఒకటి జయించావు, చాలా మహా ఘనకార్యం అనుకుంటున్నాను, దాంతో సర్కిల్ పడుతున్నావు, ఆహా ఓహో అనుకుంటున్నావు. నేను వాళ్ళ మీద జయం సంపాదించేసాను, దీని మీద జయం సంపాదించేసాను, ఏదో ఒకటి రెండు సంపాదించేసాను మాత్రాన నువ్వు అత్యధికమైన జయం ఎక్కడ వచ్చింది? జయము అదొకటి. రెండోది నీ జీవిత దినములలో నీవు కళ్ళారా చూడవలసింది ఏంటంటే అత్యధికమైన జయం. జయం కంటే ఇంకా ఎక్కువ ఏంటి? వాడిని లోపరుచుకోవడమే కాకుండా అసలు వాడి యొక్క బలనంతా తిరిగి వాడి మీదగా ఉపయోగించగలిగినటువంటి శక్తి ఇది యేసయ్యకున్నది. జ్ఞాన వివేకము కలిగినటువంటి ఆత్మ ఆయన మీద ఉన్నది. సో దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క లక్ష్యాలు తెలుసుకున్నట్లయితే నీవు ఆ ఆత్మ యొక్క విశిష్టతను నువ్వు తెలుసుకుంటే మామూలు జ్ఞానం కాదు, యూదులకు మామూలు జ్ఞానం కాదు వాడుకున్నట్టు. ఎటువంటి వారినైనా వాళ్ళు జయించడమే కాకుండా అత్యధికమైనటువంటి విజయం. అసలు వారు కనిపెట్టిన వాటిలో ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటి, స్త్రీలకి ఏంటి, పురుషులకి ఏంటి, మహాజ్ఞానం. వాడు ఎంత విశిష్టమైనటువంటి జ్ఞానం అంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అతనికి ఉన్నటువంటి జ్ఞానం అసలు ఎవరికి లేదండి. దానియేలుకు ఉన్నటువంటి జ్ఞానం ఎవరికి లేదు. అటువంటి జ్ఞానం విశిష్టమైనటువంటి జ్ఞానం సంపాదించిన వాడు యేసు. సో ఆ సంస్థానంలోనే పెరుగుతున్నాడు, వాళ్ళ ద్వారానే పోషించబడుతున్నాడు, అన్యుల ద్వారానే పోషించబడుతున్నాడు. అన్యులలోనే అతడు అత్యధికమైన విజయం సంపాదించాడు. వారి యొక్క సంపదనంతను కూడా ఇతడు వినియోగించుకుంటున్నాడు. తన యొక్క వారి యొక్క సౌకర్యం అంతను కూడా వినియోగించుకుంటున్నాడు. సో మనం గమనించాలి. ఏదో శత్రువులు మన మీదకి వచ్చేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు, ఏదో వినియోగిస్తున్నారు, బాణాలు అంబులను వినియోగిస్తున్నారు. అందుకే వాక్యాన్ని మనం బాగా చదువుకున్నప్పుడు ఏంటంటే ప్రతీదీ కూడా ఏంటంటే యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు అది మనం తెలుసుకుంటే మనం అర్థమవుతుంది. మొదటి యోహానులో ఏమన్నదంటే శత్రు యొక్క క్రియలను అన్నిటినీ దాన్ని నిష్ఫలం చేయడానికి, వెరగొట్టడానికి ఆయన యేసు ప్రభు వచ్చాడు. మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో ఏం చేస్తారంటే, మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం మధ్యలో నుంచి మనం ఏం చూస్తున్నాం? అపవాది క్రియలను లయపరచడానికి అది మనకు ఉండవలసింది లాస్ట్ గోల్. అది నువ్వు ఏం చేసినా కానీ అపవాది కట్టినటువంటి వాటి అన్నింటినీ వెరగొట్టేస్తానంటే ఎంతవరకు కూడా
అపవాది ఏమేమి బేస్ పెట్టుకున్నాడో ఈ అన్యాచారములే కానీ ఇంకా రకరకమైనటువంటి ఆచారములు విగ్రహారాధన కానీ వీటన్నిటినీ ఏం చేయడానికంటే కూల ద్రోయటానికి మనం ఉన్నాం. ఇది మనం తెలుసుకోవాలి. నువ్వు చేసేటటువంటి క్రైస్తత్వం వలన నువ్వు పొందేటటువంటిది ఏంటి, నువ్వు సంపాదించేది ఏంటి, అది నువ్వు తెలుసుకోవాలి. బలమైన దుర్గాలు సైతం కట్టి ఉన్నాడు. చిన్న చిన్న దుర్గాలు పడేస్తే నీకేమి, యేసుప్రభుకి ఏం గొప్ప, ఆయనకి ఏమి మహిమ. కానీ అపవాది వాడు ఏం చేశాడంటే బలమైన దుర్గాలు కట్టాడు. త్రౌడ్ ఏంటి, ప్యాకెట్ ఏంటి, సినిమా ఏంటి, ఈ ఇంటర్నెట్ ఏంటి, ఇదంతా బలమైన దుర్గాలు కట్టాడు. సో చాలామంది మనుషుల యొక్క జీవితంలో ఆ దుర్గాలని మనం ఏం చేస్తామంటే కూలదోసేస్తాం, పడదోసేస్తాం. మరలా ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళకుండా సరే ఒకసారి 2 సార్లు చూసిన తర్వాత వారికి ఎటువంటి అసహ్యతను పుట్టించగలడంటే దేవుని యొక్క ఆత్మ అసహ్యతను పుట్టించడమే కాకుండా ఇక మరలా ఎన్నడను దాంట్లోకి వెళ్లకుండా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. సో వారు ఆ దుర్గాలని వారి హృదయంలోనే ఉంచుకున్నప్పుడు దేవుని యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇక ఎన్నడను ఆ బొమ్మలు చూడకుండా చేయగలిగినటువంటి అత్యధికమైనటువంటి విజయం. ముందు ఒక 2-3 చూస్తారు, 2-3 సినిమాలు చూస్తారు, ఈ భయంకరమైనటువంటి అపవిత్రమైన సినిమాలు. ఆ తర్వాత దేవుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత పని చేశాను రా బాబు, నేను చేయకుండా ఉండవలసింది, నేను నాకేం వచ్చింది, ఇంత తలనొప్పి, అంత భయం, ఎవడు చూస్తున్నాడని భయం, ఆయన ఇదేంటి, నా పరిశుద్ధమైన కళ్ళను నేను దీనికి ఉపయోగిస్తున్నానేంటి అనే భావములు వాళ్ళు కలిగజేయడమే కాకుండా పరిశుద్ధాత్మ ఉన్నటువంటి శక్తి ద్వారా, యేసు ద్వారా మామూలు చేయడమే కాకుండా అత్యధికమైనటువంటి విజయమును నువ్వు సంపాదించగలవు. ఇక ఎన్నడను ఆ జోలికి అకస్మాత్తుగా బొమ్మ వచ్చినా కానీ చిసి అని తీసేతలు పడేయగలవు. సో ఏదో మామూలు చిన్న జయం, పెద్ద పెద్ద దుర్గాలు కట్టేసాడు, విగ్రహారాధనని దుర్గాలు కట్టేశాడు. ఈ యొక్క దేశంలో కూడా మద్యపానం, లంచగొండితనం, ఈ దుర్గాలు కట్టాడు. మనము ప్రార్థన ద్వారా అనేక మందిలో ఉన్నటువంటి ఈ యొక్క దుర్గాల్ని పడగొట్టాలి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. వారిని నిర్మూలన చేయాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, నిర్మూలన చేయాలి. మోషే యెహోషువకు ఆజ్ఞాపించినట్టు వాడు నిర్మూలన చేయాలా. ఇశ్రాయేలీయులు కనికరింపగా వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉన్నాడు. ట్రైనింగ్ దేవుడే ఇస్తున్నాడు. మనుషుల హృదయములను కఠినపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళకి యుద్ధం నేర్పించడం, కఠినమైన యుద్ధం నేర్పించడం. మనం ఏమనుకుంటాం, ఏడు రాబు ఈ శత్రువులు ఘోరం, కానీ నిన్ను ఎంత అధికమైన కఠినత్వం నీకు కలిగజేసి తిరిగి దాన్ని ఓడించగల శక్తికి ఇస్తాను. అది ట్రైనింగ్. నేనేమంటున్నాం, ఎన్నిసార్లు వెళ్ళినా గోల చేస్తారు, ఎన్నిసార్లు ఇలా అంటూ ఉంటారు, ఎన్నిసార్లు నన్ను కించిపరుస్తారు, ఎన్నిసార్లు నన్ను లెక్క లేకుండా చూస్తారు. అది నేను మనిషినే కాదా, నేను మనిషినే తత్వం వీళ్ళకి ఉందా, వీళ్ళందరూ మనుషులు అంట, నేను మనిషిని కాదంట అన్నట్టు చేస్తున్నారు అని అనుకుంటున్నాను. అది దేవుడు వాళ్ళకి చేస్తున్నాడు. అట్లాగా ఎందుకు చేస్తున్నాడంటే నిన్ను అత్యధికమైన విజయంలోకి రప్పించడానికి. చిన్న జయం కాదు, మహా ప్రపంచంతో కూడినటువంటి అత్యధికమైనటువంటి విజయము నీకు అనుగ్రహించడానికి బహు కఠినత్వం అప్పుడు ఉపయోగిస్తున్నాడు ఆయన. ఈ శత్రువులు ఎందుకు ఉండాలి, ఈ శత్రువులను ఎప్పుడో దేవుడు సంపాదించు కదా అని అనుకుంటున్నాను. నీ యుద్ధం ఎలా నేర్చుకుంటాను? శత్రువులు ఉంటేనే నీ యుద్ధం నేర్చుకుంటావు. శత్రువులతోనే యుద్ధం అంటే వాడు ఎలా కొడుతున్నాడు, నేనే దాని తర్వాత తిరిగి ఎలా కొట్టాలి, వాడు నన్ను ఇలా జయించాడు కనుక ఈ రీతిగా నేను జయించలేను కనుక ఇంకా మహాయుద్ధాన్ని నేను నేర్చుకుంటాను. ఇదంతా ప్రభువు నీకు నేర్పించాడు పోరాటం. దావీదు నాకు ఆయనే పోరాటం నేర్పించాడు. తన వ్రేళ్లకు యుద్ధం నేర్పించినటువంటి వాడు ఆయనే కనుక అవతల వాళ్ళకి కఠినత్వం కలిగి చేయటం అనేది నీకు అది ఫెచ్చింగ్ పాయింట్.
వాళ్ళు మొన్నటి వరకు మామూలుగా ఉన్నారండి, మరీ రెచ్చిపోయి ఈ దినాల్లో ఏంటో అని ఇతరులతో మాట్లాడుతున్నావు, కానీ దేవుని యొక్క మనసు నీకు తెలియదు. మొన్నటి వరకు ఏదో 2-3 మాటలు అనేసి అలా వెళ్ళిపోయేవారు. 2-3 మాటలు ఏంటి బాబు, 100 లేకపోతే 200 క్లోజ్ అంతా ఇదే గోల మాకు అని ఎప్పుడైతే దాన్ని వ్యతిరేకంగా తీసుకుంటున్నావు, అసలు యుద్ధం రాదు. నీకు యుద్ధం సరిపోదు. నీ మహాయుద్ధంలో నువ్వు జయించాలంటే ఆ యుద్ధం ఇక్కడే నువ్వు నేర్చుకోవాలి. యెహోవా ఎవరిని కఠినపరుస్తాడో అది నువ్వు తెలుసుకోవాలి. ఆ కఠినత్వం అనేటువంటిది నీకేంటంటే మహాయుద్ధాన్ని నేర్పిస్తాం. సో చిన్న వాటిల్లో ఏదో ఒక చిన్న జయం సంపాదించేసి రాబోయేటటువంటి దినముల్లో వచ్చేటటువంటి పెద్ద యుద్ధాలు, అంత్యకాలంలో వచ్చేటటువంటి యుద్ధాలు మామూలు కాదు. నీ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. నీవు యేసు ప్రభువును కావాలి అంటే చాలు, మామూలు శ్రమలు కాదు, నీకు రాదు, మహాశ్రమ. రాబోయే మహిమలో ఈ మహాశ్రమలు ఎన్నదైనవి కానీ కావు. పౌలు ఏమంటున్నాడు చూడండి, పౌలు తను తిమోతికి రాస్తున్నట్టు 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడంటే, మంచి పోరాటం నేను ఈ యుద్ధంలో, ఇది ఏ యుద్ధం? ఇది ఆత్మీయ పోరాటం, ఇది ఆత్మీయ యుద్ధం. క్రైస్తవుడు అంటే అటు చనిపోయే వరకు కూడా ఈ యుద్ధ భూమిలో ఉంటాడు. ఈ యుద్ధ భూమిలో చివరికి వచ్చేసాడు. అతనికి అర్థమైంది, పౌలుకి అది ఏమర్థమైందంటే తన జీవితానంతా ఒకసారి కూర్చొని రివ్యూ చేసుకున్నాడు. రివ్యూ చేసుకుంటే తన పోరాటంలో అత్యధికమైన విజయం కనబడింది. లాస్ట్ ఘట్టాన్ని ఏక చనిపోతాడు అనే సమయంలో అతనికి ఉన్నటువంటి ఈ గొప్ప అనుభవపూర్వకమైనటువంటి రిపోర్ట్ తనకు తానే ఇచ్చుకుంటున్నాడు. తనకు తాను ఏం చెప్పుకుంటున్నాడు? నేను మంచి పోరాటమును పోరాడి తిని. సోదరులారా, మరి ఎంతవరకు నీ పోరాటం? ఇప్పుడు ఈ నిమిషం వరకు ఈ వాక్యం వింటున్నట్టు ప్రతి వారిని అడుగుతున్నాను, నీవు మంచి పోరాటం పోరాడుతున్నావా? నేను మంచి పోరాటము, మంచి గుడ్ ఫైట్, ఎక్కడ నేను ఓడిపోకుండా అత్యధికమైన జయం సంపాదించాను. అది మన యొక్క సాక్ష్యం. అంటే అది సాక్ష్యం చెప్పండి మనం చెప్తున్నాము, కానీ అత్యధిక విజయాలు తక్కువ. కానీ నువ్వు ఎలా ఉండాలి? నీ సాక్ష్యం ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. నీవు ధైర్యంగా ఎదురుకుండా, అందరూ ఎదురుకుండా నేను మంచి పోరాటం పోరాడి తిని అది నువ్వు చెప్పగలగాలి. లేకపోతే నువ్వు ఈరోజే నువ్వు ప్రతిష్ట చేసుకో, ప్రభువా ఏదొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నానంతే. నీవు మంచి సైనికుడు అయితే మంచి పోరాటం పోరాడుతావు. నీకు బహుమానం సిద్ధంగా ఉంది అని ముందే నీకు తెలిసిపోతుంది. అసలే ఆ ఆనందంలో లాస్ట్కి ఎటువంటి పోరాటం నేను జయం చేస్తాను. అక్కడికి అతన్ని శిరఛేదనం చేసేసాడు. ఆ టైంలో కూడా అతను సంతోషంగా ఉన్నాడు. ఆ టైంలో కూడా ఇటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నాడు ముందే. మరి తన యొక్క విజయాలు అతనికి కౌంట్ చేసుకోగలడు. ఆ జయములన్నీ కూడా లెక్కించగలడు. అతను దేవుడు అతను చేసిన మేళ్ళన్నీ లెక్కించగలడు, జయములను లెక్కించగలడు. చివరికి నేను అత్యధికమైన విజయం సంపాదించానని చెప్పినట్లుగా ఏమన్నాడు? నేను మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగును కడముట్టి అయిపోయింది. నా పని దేవుడు నాకు అప్పగించే పని నేను ఫినిష్ చేశాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కిరీటం సిద్ధంగా ఉన్నాను. మనం ఎంతమంది చెప్పగలం? క్రైస్తత్వం చేస్తున్నాం. నేను పొరపాటున క్రైస్తవులుగా అయ్యాను, అకస్మాత్తుగా క్రైస్తవురాలు అయ్యావు. నువ్వు ఏదో ఒక కారణం చొప్పున క్రైస్తవురాలు అయ్యావు. కానీ యేసు ప్రభువుని ఎంతగా ప్రేమించి, ఎంతగా నీ అపజయములను జయములుగా మార్చుకొని ఒక మంచి సైనికుడి వల్ల నువ్వు పోరాడి ఆ కిరీటం అది ఉన్నది, నాకు సిద్ధంగా పెట్టబడ్డానికి సిద్ధంగా ఉన్నది అని ఒక ఆత్మ దృక్పథం నీకు లేని, ఆత్మ దర్శనం నీకు లేని సహోదరి సహోదరుడా, ఎంతకాలం ఈ బలహీనమైన జీవితంలో నువ్వు జీవిస్తాను ఉంటావు. లోకముతో నువ్వేంటంటే కట్టుబడి ఉన్నావు. నువ్వు ఈ లోకస్తులైన బంధువుల దారికి ఏం కాదు, అది విడిచిపెట్టలేదు. నువ్వు వారి యొక్క అనుబంధాన్ని నువ్వు విడిచిపెట్టలేదు. నీ యొక్క ఫ్యామిలీలోనే ఎవరినైతే నువ్వు అత్యధికంగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ నుండి నువ్వు విడుదల పొందలేవు. అబ్రహాం జీవితంలో దేవుడు అనేక మంది ఇటువంటి ప్రేమల నుండి విడుదల చేశాడు. లోతు నుంచి విడుదల చేశాడు. దానికి ముందు తన యొక్క గృహం నుంచి, తన దేశం నుంచి విడుదల చేశాడు. ఆ లోతు అయిపోయిన తర్వాత హాగర్ నుంచి విడుదల చేశాడు. ఆమెను అతడు తన హృదయంలో చేర్చుకున్నాడు. అలాగే తన ఇష్మాయిల్ నుంచి చేర్చుకున్నాడు. దాని నుంచి కూడా విడుదల చేశాడు దేవుడు.
ఒక్కొక్కటి విడుదల చేసుకుంటూ వచ్చి ఆఖరిని మొత్తం ప్రేమ అంతా కూడా ఎవరిని పెట్టాడంటే తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకు మీద పెట్టాడు. అతనే ముద్దులు కొడుకు అనుకున్నాడు. ఏదో పర్వాలేదులే, ఎంత నేను శ్రమ పడ్డాను కదా, నాకు దేవుడు ఈ యొక్క బహుమానం ఇచ్చాడు అని అనుకున్నాడు. కానీ దేవుడు చూసి ఏం చేశాడంటే ఏదో అత్యధికమైన విజయం సంపాదించాలి అని ఫస్ట్ దాన్ని ఆ యొక్క నీవు ప్రేమించేటటువంటి ఇస్సాకును నాకు ఇచ్చేయి అన్నాడు. సోదరి, నువ్వు దేనినో అమితముగా ఇష్టపడుతున్నందువలన ఏదైతే నీకు బహు ఇష్టమో దాని నుండి విడుదల చేసుకోలేనటువంటి దౌర్భాగ్యాలుగా ఉన్నావు. మా డాడీ మా మమ్మీ, మా డాడీ మా మమ్మీ, మా డాడీ అంటే ఏమనుకుంటున్నారు మీకు? నేను తెలుసా మా డాడీ అంతే ఏమనుకుంటున్నావు అని ఏం చేస్తానంటే మా డాడీ అంతే ఎంత ఇచ్చావు అనుకుంటున్నావు అని నీకు ఎంత పిచ్చో అని నీకు అర్థం కాదు. ఎందుకు మాటలండి నీకు మాట్లాడుతున్నావు? ఏంటి అనుభవం ఏంటి నీకు? ఏంటి మీ డాడీ నిన్ను కాపాడాడు నిజమే. నీ డాడీ ఆయన కళ్ళు ఎదురుకుండా అంతసేపు కాపాడుకుంటాడు. సో ఆయన ఎంతకాలం ఉంటాడు? ఆయన పిలుచుకుంటాడు మీ డాడీని. దాన్ని కాదనలేమ్మా, నువ్వు ప్రేమిస్తున్నావు కానీ దాని తర్వాత నీకు వచ్చేటటువంటి వేదన నువ్వు భరించలేవు. డాడీని ప్రేమించాలి, డాడీని బైబిల్ చెప్పుకొని సన్మానించాలి. కానీ ఏమంటున్నాడంటే ఆయన ఇష్టానికి అటు వస్తే మటుకు నువ్వు దానిని తప్పుకోవాలి. నీకు తెలియదు, నీకు అర్థం కావట్లేదు. కానీ దేవుడున్నాడు, ప్రభు నాకు శక్తి దయచేయి, ఏ రీతిగా నేను జయించలేకపోతున్నా నాకు శక్తి దయచేయి. సరే ఇంకొకరిని ఎవరో ప్రేమిస్తున్నావు, అది అయిపోయిన తర్వాత ఇంకొకడు, ఆడైపోయిన తర్వాత ఇంకొకడు. ఇచ్చలన్నీ పీకుతానే ఉంటాయి. మనం ఈ వేట కుక్కల వలె నీ యొక్క జీవితం మీదకి వస్తానే ఉంటాయి. ఒక ఇచ్చ తర్వాత ఇంకొక ఇచ్చ, ఆ తర్వాత శరీర సంబంధమైన ఇచ్చ, ఆ తర్వాత లోక సంబంధమైన ఇచ్చ, ఆ తర్వాత కామ సంబంధమైన ఇచ్చ, ఆ తర్వాత మోహ సంబంధమైన ఇచ్చ. ఇన్ని ఇచ్చలతో నువ్వు పోరాడి అన్నిటిని జయించి అత్యధికమైన విజయం సంపాదించాలి. అది క్రైస్తవ జీవితం యొక్క గురి. ఏదో ఒకటి శాస్త్రం అదైనా నీకు దేవుడు ఇచ్చిన తరుణం బట్టి నువ్వు ఏదో జయించాలంటున్నావు. కానీ ఈ జయ విషయంలో దేంట్లో నీవు జయం సంపాదించాలి? ఫస్ట్ దేవుని సన్నిధిలో కూర్చో. దేవుడు నీకు తరుణం ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చో. బ్రహ్మ నేను దేని విషయంలో జయం సంపాదించలేకపోతున్నాను, కీర్తి విషయంలో నేను జయం సంపాదించలేకపోతున్నాను, మహిమ నాకే మహిమ కావాలి, నేనే అనే విషయంలో నువ్వు జయం సంపాదించాలి. ప్రతి దాంట్లో కూడా నువ్వు జయం సంపాదించాలి. ఈ లోక కీర్తి అదంతా కూడా టెంపరీ. నీ మైండ్ దేని మీద పనిచేస్తుంది? లోక మీద పనిచేస్తుంది, దేని మీద పనిచేస్తుంది? టెంపరీ వాటి మీద పనిచేస్తుంది. కాదు, ఆయన యొక్క మహిమ నీవు సంపాదించక ముందు నిన్ను పీడిస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తి యొక్క ప్రభావం అదే శత్రువు. ఏ శత్రువు నేను మాటిమాటికి ఉదయం లేవగానే నేను దాడి చేస్తూ ఉన్నాడు, దేని ద్వారా దాడి చేస్తూ ఉన్నాడు? ఆ శత్రువు మీద నీకు అత్యధికమైన విజయం సంపాదించాలి. సరే, నీ శరీరంతో నువ్వు అయోగ్యంగా నీ శరీరాన్ని వాడుకుంటున్నావు, నీ శరీర సంతృప్తి కొరకు నువ్వు అనేకమైనటువంటి త్యాగాలు చేస్తున్నావు. కానీ అదంతా కూడా తప్పుడు. దానివల్ల నీకు వచ్చేటువంటి ఏ విధమైన జయం లేదు, అది అపజయం. నువ్వేం చేస్తున్నావు? అపజయం వెంబడి అపజయం, అపజయం, ఆ తర్వాత లాస్ట్కి అత్యధికమైన అపజయం దాంట్లో దూరిపోతున్నావు. సోలు ఎలా చేశాడు? అలాంటి ఏదో సంపాదించాలనుకున్న లాస్ట్కి అత్యధికమైన విజయం కాదు, అత్యధికమైన అపజయం సంపాదించాడు. ఎందుకంటే తన యొక్క మైండ్ వేరుగా ఉంది. అది దేవుని యొక్క వాక్యం తెలియనివాడు. కానీ దావీదు చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యం తెలుసు కనుక అతడు అత్యధికమైన విజయం దావీదు సంపాదించినట్లుగా చూస్తాం. కనుక తిమోతికి ఏం రాస్తున్నాడు పౌలు? తిమోతికి ఏం రాస్తున్నాడు? నువ్వు సరైనటువంటి సైనికుడిగా, ఒక మంచి సైనికుడిగా నువ్వు సిద్ధం కావాలి అని చెప్పాడు. 2వ అధ్యాయం 2వ తిమోతి 2వ అధ్యాయం మనం 7వ వచనం చూద్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 7లో ఉంది. సారీ 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అది నీకు నువ్వే తరిపిదావు. మంచి సైనికుడు ఎలా సిద్ధమవుతాడు? ఆత్మీయంగా మంచి సైనికుడు ప్రార్థనలో
తన యొక్క డ్రిల్లింగ్ అంతా ప్రార్థనతో సాధిస్తాడండి. రోజు ప్రార్థన చేసుకుంటూ తన యొక్క కత్తిని పొదులు పెట్టుకుంటాడండి. రోజు సాధకం చేసుకుంటాడు. పౌలు ఏమంటే నా శరీరము నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. నా శరీరము నేను నలగొట్టుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి బోధించిన తర్వాత లాస్ట్కి నేను భ్రష్టుని అయిపోతానేమో. సరే, మనం ఏం చేయాలి? శరీరాన్ని నలగొట్టుకోవాలి. పాపం చేయాలి. నాకు తలంపు వస్తుంది. నేను ఎందుకు నలగొట్టుకోలేకపోతున్నాను? ఎందుకు నా శరీరం మీద దాడి జరుగుతుంది? ఎందుకు మాటికి ఈ శోధన పడిపోతున్నాను? మనం పడ్డాను కదా, మళ్ళా పడాలని ఆశ ఎందుకు వస్తుంది? నీ యొక్క శరీరమే నీ శత్రువు. నీ శత్రువు అయిన శరీరాన్ని ఎలా లోపరుచుకోవాలి? పౌలు ఏమన్నాడంటే నేను లోపరుచుకున్నాను అన్నాడు. నా శరీరం నేను లోపరుచుకోవడానికి గాను సాధనం చేసుకుంటా ఉన్నాను, లోపరుచుకుంటున్నాను. నన్ను నేను నలగొట్టుకొనుచున్నాను. నలగొట్టుకోవడం ఏంటి? నేను నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడం. అది ఎలా నలగొట్టుకోవడం అవుతుంది? నిద్ర అకస్మాత్తుగా పడిపోవాలనిపిస్తుంది, అకస్మాత్తుగా పడిపోతున్నావు. నేను నిద్ర వచ్చినప్పుడు పడకుండా ఉండటమే. నీకు ప్రతిరోజు సైతాన్ని వస్తున్నాడు, ప్రతిరోజు నిద్రపోతున్నావు, ప్రతిరోజు వాళ్ళు లోపడిపోతున్నావు, ప్రతిరోజు శరీరానికి లోపడిపోతున్నావు. నేను ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నిద్ర అనేది నువ్వు నిద్ర లేకుండా ఉంటే నేను అలిసిపోతే దానికి దూరంగా ఉంటాను. శత్రువు యొక్క దాడికి నీకు దూరంగా ఉంటావు. నువ్వు శత్రువు దగ్గరికి వచ్చి ఓ శత్రువు దగ్గరికి రా అని చెప్పి నేను జయించలేకపోతానంటే ప్రయోజనం ఏంటి? వాడు ఛాయకే వాళ్ళందరూ బైబిల్ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నాడంటే సామెతల గ్రంథంలో ఆ ఇంటి ఛాయకు నీడ దగ్గరకు వెళ్ళొద్దు అంతే. ఎక్కడ శోధన ఉందో ఆ శోధన యొక్క ఇంటి శోధన ఎక్కడ ఉంది దానికి ఎదురుగా వచ్చి నిలబడితే శోధన పిలుస్తుంది. రా, సరిగ్గా టైంకి వచ్చావు నా ఎదురున్నా. నువ్వు దాన్ని ఎలా తప్పించుకోవాలి? ఆ శోధనకు కనబడకుండా దూరం వెళ్ళాలి. బైబిల్ అన్నీ రాసి అన్నవి. నువ్వు ఎదురుగా కనపడి ఓ శోధన రా, నేను ఈ కొరకు ఇప్పటి నుంచి చూస్తున్నాను అనేటట్టుగా నువ్వు అక్కడ కాలు పెడితే నువ్వు ఏం చేయమొస్తుంది? అపజయం వస్తుంది. నీకు తెలుసు పలానా ఇంట్లో పలానా స్థలంలో పలానా సమయంలో అక్కడ శోధన ఉందని తెలుసు. నీకు శబ్దాలు వస్తున్నాయి, నీకు అలికిడవుతుంది, నీకు నీడ వచ్చింది. ఆ నీడ ఎదురా బాబు ఏం నీడ వచ్చింది ఏంటి? వీడి నా కల్లోకి వచ్చాడేంటి? ఈ బుద్ధులేని వాడు నా కల్లోకి ఎందుకు వచ్చాడు అని ఏం చేయాలి? బుద్ధులేని వాడు ఎదురు ఎందుకు నిలబడుతున్నాను? శోధన జయించువాడు అంటే శోధన ఎలా చేయిస్తాను? ఆ ఛాయికే వెళ్తున్నావు, ఎదురు నిలబడుతున్నావు. నువ్వు ఎదురు నిలబడితే ఏంటి? నీ ఆశ అవతల వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు ఫోన్ చేస్తే దాని అర్థం ఏంటి? నీ ఆశ అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఈ అత్యధికమైన విజయం నీకు ఎలా వస్తుంది? సైనికుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా. తిమోతి, నీ యవనేచ్ఛల నుండి బైబిల్ ఏం చెప్తుంది? నీ యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. పారిపోమ్మంటే దగ్గరికి వెళ్తావేంటి? పారిపోమ్మంటే ఏంటి? అవతల వాళ్ళు నీకు ఫోన్ చేసినా అక్కడ నో రెస్పాన్స్, యువర్ ఫోన్ ఇస్ డెడ్. కానీ రిప్లై ఇచ్చి ఆహా ఓహో అని ఓహో ఆహా నువ్వు మా పదవి పెడతాంటే నువ్వేం చేస్తున్నావు అనమాట? దగ్గర అవుతున్నావు. నీవు దగ్గర అవుతున్నాడు. అత్యధికమైన చేయలోకి ఎప్పుడు వెళ్తావు? అది దగ్గర వెళ్ళటమే మహా తప్పదు. నేను అవకాశం ఇవ్వటమే తప్పు. నువ్వు మహాజయమును ఎలా సంపాదిస్తావు? అత్యధికమైన విజయం ఎలా సంపాదిస్తావు? క్లోజ్ దట్ చాప్టర్, క్లోజ్ ద డోర్. యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ అఫైర్. ఈ అఫైర్కి నీకు సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు త్వరగా లోతుకెళ్ళిపోతావు, వీకెన్ అయిపోయిన తర్వాత ఓడించబడతావు. అప్పుడు అత్యధికమైన విజయం అనేది కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటుంది, దగ్గరగా ఉండదు. సో ఎలాగా అత్యధికమైన నీకు ఏదైతే ఏ రంగు ఇష్టమో, ఏ అఫైర్ నీకు ఇష్టమో, దానికి దగ్గరికి వెళ్తున్నావు. బర్త్డే పార్టీ అంటావు, ఈ పార్టీ అంటావు, ఆ పార్టీ అంటావు, ఎన్ని పార్టీలు అంటావు. ఎంతకాలం బుద్ధి వస్తుంది నీకు? నేను అన్యుల దగ్గర పరిగెడుతున్నావు. అదే వాడు మా బర్త్డేకి వచ్చారండి, మా కేక్ తినిపించామండి, కానీ వాళ్ళ బర్త్డేకి వెళ్ళాలి. బుద్ధి ఉందా నీకు? అసలే నీ పిల్లల్ని బుద్ధి లేని వాళ్ళకి తయారు చేసి అత్యధికమైన విజయం సంపాదించడానికి కాదు. వాళ్ళు పూసుకున్నటువంటి రంగులన్నీ నీ పిల్లలకు పోస్తున్నావు. ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు పాట? నీవు బుద్ధి లేని తండ్రివి నీవు
ఎంతగానో పడుతుంది నీకు ఈ అత్యధికమైన విజయం సంపాదించడానికి. అందుకని పౌలు తిమోతికి ఏమి వేస్తున్నాడు చూడండి, నువ్వు మంచి పోరాడాలి, మంచి సైనికుడు అవ్వాలి. ఎలా ఉండాలి చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు. నాతో ఒక శ్రమ. ఆ బర్త్డేకి వెళ్తే ఈ శ్రమలు తప్పుతాయి. వాడు రేపు నేను ఏమన్నా అమ్మ అనరు. ఈ బర్త్డే మానేస్తే 10 మంది నేను తిడతారు, 10 మంది నేను తిడతాను. ఆ పార్టీని మానేసినందుకు, నీ పిల్లలను వెళ్లకుండా చేసినందుకు. నీకేమైనా బుద్ధి ఉంటుందా సార్? అసలు క్రైస్తవ జ్ఞానం నీకేమైనా అర్థమవుతుందని? అత్యధికమైన జయం సంపాదించకుండా ఎలా పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను? దేవుని వాక్యం ఏం చదువుతున్నావు? అసలు నీకేం అర్థమవుతుంది నీకు? నాతో కూడా ఏమన్నాడైనా శ్రమ అనుభవించుము. ఎంతమంది శత్రువులు అయిపోతారండి. మా బంధువులందరూ మమ్మల్ని వెరిగా తలేస్తారండి, మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వెర్రవాళ్ళ తలేస్తారండి. నువ్వు వెర్రవాడు అవడమే అత్యధికమైన విజయం. నేను లోకమునకు పెంటగా ఉన్నాను అంటున్నాడు అసలు పౌలు ఎటువంటి విద్వాంసుడు, ఎంతమంది రక్షించిన వాడు, ఎన్ని కార్యంలో దేవుడు పౌలు ద్వారా జరిగించుకున్నాడు. నేను లోకంలో మురికిగా ఉన్నాను అంటున్నాడు. నిజమే, నువ్వు లోకానికి మురికిగా ఉంటావు. దేవుని బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు లోకమందరూ వేరే ఒకళ్ళు వేరే వాళ్ళ లోకంలో ఉన్న శ్రమలన్నీ కూడా నీకు దూరమైపోతాయి. ఈ శత్రువులను నువ్వు ఏం చేయాలంటే వారిని నీ కొరకు వాడుకోవడానికి, వారిని నీవు వారితో తిరగకూడదు. కానీ ఏముంది బైబిల్లో ఇర్మియా గ్రంథంలో ఏముంది చూడండి. ఇర్మియా గ్రంథం, వారు నీతో తిరగవలను కానీ నీవు వారితో తిరగకూడదు. ఇర్మియా గ్రంథం రైట్ 15వ అధ్యాయం చదవండి, 19వ వచనం. 15-19. వారు నీ తట్టు తిరగాలి. అప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళు నీతో తిరగలను. వాళ్ళనే ఆయన వాడుకుంటారు. నువ్వే తిరిగిపోతున్నావు. వాళ్ళని ఆయుధములకు ఎలా చేసుకుంటావు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా 41వ అధ్యాయం 11వ వచనం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం. అది ఎప్పుడైతే నువ్వు తిరగకుండా ఉంటావో అప్పుడు దేవుడు వాళ్ళని నీతో తిప్పి వాడుకుంటాడు. అంతే. ఈ సిస్టమ్ను నువ్వు గమనించలేవు, ఈ సీక్రెట్ నువ్వు గమనించలేకపోతున్నావు. ఎవరినో ఫేవరెట్గా పెట్టుకున్నాను నీ హృదయంలో. ఎవరైతే ఫేవరెట్గా ఉండకూడదో వాళ్ళని నీ హృదయంలో తెచ్చిపెట్టుకుంటున్నావు. మరి అటువంటిప్పుడు నువ్వే తిరిగిపోతున్నావు అంటూ. సో ఇప్పుడు నీవు జయం సంపాదించాలి ఫస్ట్, ఆ తర్వాత అత్యధికమైన అసలే ఆ ఛాయకే వెళ్ళకూడదు. అసలు మనసులోకి ఆ పేరే నీ మనసులోకి రాకూడదు. నువ్వేంటి నీ సెల్ ఫోన్లో రహస్యమైనటువంటి ఛానల్స్లో నీ సెల్ ఫోన్లో పెట్టుకున్న వాళ్ళు బొమ్మలు, అది ఎవరు కూడా ఆపరేట్ చేయలేరు. అలా ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటుంది, అంటే ఈ కన్ను చూపిస్తేనే కానీ అది ఆపరేట్ అవ్వదు. అలా ఉన్నాయి కొన్ని సెల్స్. నీ ఒక ఫింగర్ ప్రింట్ ఒకటి, మామూలుగా లాక్ వేరు, 2-3 లాక్లు పెట్టుకుంటాను. సో ఇన్ని రీతిలుగా ఆ అవతల ఫిగర్ని నువ్వు ఫేవరెట్గా పెట్టుకున్నటువంటి విగ్రహాన్ని నువ్వు లోపల దాచి మధ్యరాత్రిలో దాన్ని చూసుకుంటూ ఉండి ఏ పిచ్చి పెట్టుకో నీకు. రేపో మాపో సచ్చే ఆ విగ్రహాన్ని ఎంతకాలం పూజిస్తూ ఉంటాం. ఇంకనూ నీ జీవితంలో నెమ్మది అనేది నీకు రావడం లేదు. ఇంకనూ నీ జీవితంలో కొంచెం జయం అసలు లేదు. ఎంతకాలం పడుతుంది? సహోదరుడు, ఈ వాక్యం వింటున్నావు, నీకు మైండ్కి ఏం పని చేయట్లేదా? నీకు ఆయన క్షమకరమైన మార్గంలో నేను నడిపించాలనుకుంటున్నాను. కొంచెం ఎవరైనా కోపడితే తిరిగి 2 అంతలు ఎక్కువ కోపడుతున్నావు. నీకు ఎందుకు అవతలవాడు నేను కోపడేట్ చేస్తున్నాడు? అవతలవాడు నీకు ఎంత సహనం వచ్చిందో కొలుస్తున్నాడు. కొలబద్ద ఇచ్చాడు నీకు దేవుడు. నీకు ఎంత సహనం ఉంది? వెంటనే రెస్పాండ్ అయిపోతున్నావు, వెంటనే తిరిగి కేకేస్తున్నావు. వాళ్ళు కొట్టారు, వెంటనే ఒక దవడ మీద ఎవరిని కొట్టాడు, 2 దవడలు వాయిన్ చేస్తున్నావు అంతే. ఇలా ఏంటంటే ఏమనుకుంటున్నావు నన్ను? అసలు 2 దవడలు వాయిన్ చేస్తున్నావు అంటే నీకు సహనం ఎంత ఉంది? సహనం ఏమాత్రం లేదు. వాళ్ళు తిట్టారు, నేను 2 తిడతాను. వాళ్ళు 2 తిట్టారు, నేను 4 తిడతాను. 4 సత్తువు లేదా? ఎందుకు అవతల వాడు తిట్టాడు అది గుర్తించుకోలేను. ఎందుకు తిట్టాడంటే నీ సహనం కొలుస్తున్నాడు దేవుడు.
వాడిని పెట్టి వాడిని కఠినపరిచి ఆ కఠినత్వంలో నేను ఒక మంచి సైనికుడు వల్ల చేస్తున్నాడు. గుర్తించలేనటువంటి దౌర్భాగ్యురాలు. ఎంకన్నా సాగుతాము, ఎంతకాలంలో సాగుతావు. చదువు యెషయా గ్రంథం చదువు 41వ అధ్యాయం 11వ వచనం చదువు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. విస్మయం చేస్తాడు ఎప్పుడు నీవు సహించిన తర్వాత. నీతో వాదించు వారు మాయమై నశించిపోతారు. నీతో ఎవరైతే వాదించడానికి వస్తున్నారో వారందరూ నేనేం చేస్తానంటున్నాడు ఆయన? ఏం చేస్తానంటున్నాడు? మాయమైపోతారు, నశిస్తారు. అది గుర్తించలేవు. అంతిమ ఘడియలు గుర్తించమనేవు. ఇంకా తర్వాత ఏమో నీతో కలహించు వారిని నీవు వెతుకుదవు కానీ. నువ్వుతో కలహిస్తున్నారు, ఇప్పుడు కంగారు పడిపోతావు. రేపటి సంగతి ఆలోచించట్లేదు. ఇంత ఇంత వీళ్ళకి మంచి చేస్తే, వీళ్ళకి ఇన్ని కేకులు తినిపిస్తే, వీళ్ళకి ఎంతో అరుసులు ఇస్తే వీళ్ళకి రహస్యంగా ఎన్నో వాళ్ళకి ఫుడ్లు పెట్టి నేను ఇది చేస్తే చివరికి వాళ్ళే నాకు వ్యతిరేకులు అయ్యారు. నేను చూస్తున్నాను, అప్పటికప్పుడు చూస్తున్నాను. రేపటి గురించి చూస్తున్నావా? అత్యధికమైన విషయం తర్వాత ఉందని చూస్తున్నావా? వీళ్ళని తిట్టారు, వీళ్ళని కొట్టారు, వీళ్ళని నన్ను నిందించారు, రోజంతా తిడతానే ఉన్నారు. వీళ్ళకి బుద్ధి ఉంది అసలే అని వెంటనే ఏం చేస్తున్నామంటే యువర్ రెస్పాన్స్ ఈస్ నాట్ ఏ గాడ్లీ రెస్పాన్స్. సైతానిక రెస్పాన్స్ ఉన్నది, సైతానిక ప్రతిస్పందన ఉందని వెంటనే అప్పటికప్పుడే నువ్వు కోపడిపోతున్నావు, అప్పటికప్పుడే నువ్వు వ్యసన పడిపోతున్నావు, అప్పటికప్పుడే నీ మనసు అంతా కలవరానికి పోతుంది. ఇంకా చదువు ఏముంది అక్కడ? నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, తర్వాత అబావులగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను, నీ దేవుడైన యెహోవానగు నేను. ఆయన దృష్టించుకో. కలవరం వచ్చినప్పుడు, శత్రువు నీతో యుద్ధం చేయడానికి మీదకి వస్తున్నప్పుడు యెహోవానైన నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు, నేను నీకు సహాయం చేస్తా. అంతవరకు ఓర్చుకో. ఓర్పు అనేది ఏంటి? ఆయన సహాయం చేసేవాళ్ళు ఓర్పు. ముందే నువ్వు ప్రతిస్పందన చేస్తావు, ముందే ఫైటింగ్కి వెళ్ళిపోతావు, ముందే వాళ్ళకి వెళ్ళి చెప్పేసుకున్నాను. చూడండి ఇక్కడ బుద్ధి ఉందా ఈమెకి? ఎంత సహాయం చేశాను, అంత సహాయం చేశాను. దానికి రాసుకుంటున్నాడు, వీడెవడో వేరేవాడైతే నేను సహిస్తాను. మేము మధురమైన గోష్ఠి చేసిన వాళ్ళము. మేము వాళ్ళు జ్వరం వచ్చినప్పుడు నేను వాళ్ళ కొరకు నేను ఏం చేశాను? ఉపవాసం ఉన్నాను. నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. కానీ వీళ్ళ మీద తిరగబడ్డారు. వీళ్ళకి అసలు సహాయం లేని సమయంలో వాళ్ళకి ఎంతో సహాయం చేశాను అని వాళ్ళకి చెప్తాను, వీళ్ళకి చెప్తాను. వీళ్ళకి ఎంతకాలం వాళ్ళకి చెప్తావో, ఫోన్లో ఎంతవరకు చెప్తావో అంతవరకు ఓడిపోతాం. అసలు యుద్ధం నేర్చుకోవట్లేదు. మనకు కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు ఆయన? అధికమైన కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు? నీకు కఠినమైన యుద్ధం అంటే ఏంటో నువ్వు నేర్చుకోవడానికి. చిన్న చిన్న కష్టాలు వచ్చు కదా అంటారు అనమాట. ఇక బేబీవాను నీవు నిన్నమ్మను పుట్టినటువంటి శిశువుమా నీవు కఠినమైన యుద్ధాలలో కఠినమైన విజయాలు సంపాదించాలంటే నువ్వు ఏం చేయాలి? ప్రతి దాంట్లో కూడా ప్రతి చిన్న చిన్న దాంట్లో జయం సంపాదించుకోవడం అధికమైన జయము, లాస్ట్కి అత్యధికమైన జయము, అధికమైన జయము, అత్యధికమైన జయము. అక్కడికి నువ్వు రావాలి. చిన్న చిన్న పోరాటంలో కలవరపడిపోయి వాళ్ళని ఈ అమ్మాయి వల్ల డిస్టర్బెన్స్ అంటారు కొంతమంది. ఈ అమ్మాయి అసలు నోరు ఎలా తెరవాలి? ఈ అమ్మాయికి తెలియదు. పిచ్చదా, మంచిదా, విశ్వాస, పిశాచ, నాకు అర్థం కావట్లేదండి. మరి రెండు విశ్వాసం ఎందుకు చెప్పించుకుంటుంది ఈ పిల్ల అని కంగారు. నీ పేరే అసలు కంగారు చూద్దాం. నీ పేరు ప్రతి దానికి కంగారే. ఆమె ఏదో అంటుంది, విను. డిస్టర్బ్ అయిపోయింది. ఎలా డిస్టర్బ్ అయిపోయావు? మహాజీవన సంపాదిస్తాను. ఆ సమయంలో ఓర్చుకో అంతే. దేవుడు ఎందుకు పెట్టాడు? వీటన్నిటిని ఎందుకు పెట్టాడంటే నీవు విజయం, నీకు యుద్ధం నేర్చుకోవాలి, యుద్ధంలో జయం నీకు రావాలంటే. ఏ కష్టం వచ్చినా సరే కష్టాలకు కంగారు పడవు. ఫరో ఒక ఆర్డినెన్స్ పాస్ చేశాడు. పిల్లలందరూ కూడా చంపేయారు. సో మనం అందరం అంటాం ఫరో ఎంత పిచ్చివాడు, ఫరో ఎంత కఠినత్వుడు, ఫరో ఎంత పిశాచిలాగా ఉన్నాడు, ఎంతమంది పిల్లలను చంపేస్తాడు. ఆ ఫరో అలాగా ఆర్డినెన్స్ చేసినందుకు, ఆజ్ఞ ఇచ్చినందుకు ఈ ఒక నావ ఒకటి తయారైందంట. ఒక నావ జమ్ముపేటలో ఒక నావ తయారైందంట. ఈ నావ
ఎక్కడికి ఆ నావ యొక్క డెస్టినీ ఎక్కడ? ఆ నావ యొక్క డెస్టినీ, మనకు డెస్టినీలు ఉంటాయి కదా, హైదరాబాద్ టు ముంబై నావ వెళ్ళిపోవాలి. ఆ నావ ఎక్కడికంటే స్ట్రేట్ ఫరో ఇంట్లోకే నావ. ఎందుకు ఇంట్లోకి వెళ్ళింది? అక్కడ తగ్గిది అవ్వడానికి. అక్కడ ఫరో ద్వారా ఏ ఫరో అయితే పిచ్చివాడయ్యాడో, పిచ్చి ఫరో ద్వారా ఈయనకి భోజనం, ఈ మోషేకి భోజనం. మోషేకి పాలు కావాలి, మియా కువా కువా అంటున్నప్పుడు పడెత్తుకొని వెళ్ళి ప్యాకెట్ తీసుకుని వచ్చి కువా కువా అనేటువంటి ఇచ్చేస్తాను. నమ్మమ్మ తాగేస్తాను భలే అనుకుంటాను. కానీ ఎవరింట్లో ఈయనకి మమ్మమ్మ అంటున్నాడు వీడు? ఫరో ఇంట్లోకే. అవి నావి ఎక్కడికి వెళ్ళిపోయాను చూడండి, నేరుగా ఫరో ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఎందుకు అయ్యింది? ఎందుకు బలం సంపాదిస్తున్నాడు? సకల విద్యలంతా నేర్పరండి. ఫరో అంటే మన మోషే అంటే ఎవరు? సకల విద్యలంతా ఎవరు నేర్పించారు? ఫరో ఇంట్లో నేర్పించారు. ఎందుకు? ఈ ఆజ్ఞ ఇచ్చినందుకు. ఈ ఆజ్ఞ తన నెత్తి మీదకే తిరిగింది. ఈ ఆజ్ఞ పిల్లలందరూ సంపేయండో అన్నట్టు ఆజ్ఞ, అది నీ మంచి కొరకే, ప్రతిదీ మన మంచి కొరకే అని తీసుకో. అదేంటయ్యా అన్నింటిలో స్థుతించమంటావు? ఇక్కడ పిల్లలందరూ సంపేయమని స్థుతించమంటావా అని మనం అంటాం. మనం కానీ ఆ ఫరోని ఇతరుని పెంచడానికి వాడుకున్నాడు దేవుడు. సకలమైన విద్యలు నేర్చుకోవడానికి వాడుకున్నాడు దేవుడు. మంచి బ్రహ్మాండమైన ఏ ఆహారం తిన్నాడు? ఇప్పుడు మోషే ఏ ఆహారం తిన్నాడు? బలమైన ఎవరు అసలు ప్రపంచంలో ఎవరు తినలేనట్టు. ఎందుకంటే ఫరో అంటే మామూలు వ్యక్తి కాదు, ఆ ఇంట్లో రాజభోజనం తింటున్నాడు ఇతను. అందుకే ఇన్ని సంవత్సరాలు తట్టుకోగలిగినాడు అతను బలం. ఎంత శక్తి మనసుడు అతను. అది కళ్ళు చూపి తగ్గలేదంట. ఎంత ఓర్చుకున్నాడు? 20 లక్షల మంది అతన్ని విసిగిస్తాడంటే ఎంత ఓర్పు వచ్చింది చూడండి. అతను ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. అయినప్పుడు నేను ఎక్కువగా ఇదంతా కూడా తన మంచి కొరకే చెప్పాడు. సోదరుడా, నేను ఎంతమంది అయితే హింసిస్తున్నారు, నీ అంతు చూస్తానన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ అంతు చూస్తాను. ఈ ఊరిలో వాళ్ళు ఏమన్నారంటే నీ కాళ్ళు ఏర్పడతా ఉన్నారు. కానీ వాళ్ళే నమస్కారం చేసేటట్టు చేశాడు నాకు. ఎన్ని అన్నారో, ఎక్కడ ఏ ఊర్లో అన్నారో వాళ్ళే తిరిగి నమస్కారం చేసేటట్టు చేయగలడు. ఎందుకు చేయలేడు? సహించు అంతే. నువ్వు అల్పకాలం యొక్క ఈ కష్టాలు జయించి నువ్వు సహనం చూపించకపోతే పెద్ద పెద్ద విజయాలు, అధికమైన విజయాలు, అత్యధికమైన విజయాలు నువ్వు ఎలా సంపాదించగలవు? నువ్వు అందుకని శత్రు యొక్క క్రియను జయించడానికి యేసుప్రభు లోపలికి వచ్చాడు. శత్రు క్రియలను నీవు ఆయన తోడి వారసుడు, నీవు యేసు యొక్క సహకారివి. ఆయన యొక్క రాజ్యంలో నేను కూడా ఒక పనిముట్టు. ఆయనలాగా ఈ శత్రులన్నింటిని కూడా జయించాడు, నీవు కూడా జయించాలంతే. జయించాలంటే మామూలు శక్తి, మామూలు నీకు ఈ యుద్ధాలు కాదు దేవుడు నీకు పెట్టేది. కఠినమైన యుద్ధాలు పెడతాడు నీకు. ఆ కఠినమైన యుద్ధాల్లో అత్యధికమైనటువంటి విజయం సంపాదిస్తేనే కానీ ఆయనకు తోడి వారసుడు నీకు కానే కాదు. నీకు ఎందుకు ఇలాగ బిహేవ్ చేశాడంట. సరే, రోమన్లు అందరూ కలిసి యేసుప్రభుకి ఒక సిలువను తయారు చేశారు. అదొక ఆయుధం. ఆ ఆయుధం ద్వారానే, ఆ సిలువను ఒక ఆయుధంగా పెట్టుకొని ఏం చేశాడంటే ఆ సిలువ ద్వారానే శత్రువు యొక్క తలను ఆయన చెదగొట్టేశాడు. సిలువ ఎందుకు? ఆయన మంచివాడు, సిలువ ఎందుకు అని అంటారు. మనం అంటాం కదా, ప్రతివాడు అయ్యో ఆయన ఇలా కొడేశారా, ఆయన రక్తంతో ఉన్నాడా, ఆ సిలువను మోస్తున్నాడా అని యెరూషలేము యొక్క స్త్రీలందరూ కూడా ఆ దారి అటు ఇటు ఏమంటారంటే అయ్యో 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 అంటున్నారు. కానీ అక్కడ ఆపాడు, సిలువను ఆపాడు. ఆ యాత్రలో సిలువను ఆపి ఒక రహస్యం చెప్తున్నాడు. అక్కడ యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఆడవద్దు, సంతోషించండి. నేను సాతాను యొక్క తలను చెరగొట్టడానికి వెళ్తున్నాను. నేను ఆ ఆయుధాన్ని మోసుకుంటూ వెళ్తున్నాను. దేవుడు అతనికి, యెహోవా దేవుడు అతనికి ఏర్పాటు చేసిన ఆయుధం అయితే సిలువ. నేను ఈ సిలువ ద్వారానే అత్యధికమైన విజయం సంపాదిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక
15వ వచనం మధ్యలో వచ్చింది. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకు ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, మేకులతో ఆ సిలువకు, అది ఆయుధం. వాళ్ళు సిలువను ఏర్పాటు చేశాడని అందరూ అనుకుంటున్నారు, కానీ యెహోవా దేవుడు ఈ ఆయుధాన్ని యేసుప్రభు చేతికిస్తున్నాడు. ఆ దాని మీదే మన పాపం మనందరూ కూడా రాసి పెట్టాడు. ఆ పాపము యొక్క పర్యవసానము ఆయన అనుభవించడం ద్వారా ఆ పత్రం అంతా కుట్టవతలు పడేశాడు దేవుడు. ఆ తర్వాత దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, అది మన అపరాధములన్నిటినీ క్షమించడానికి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశారు. అది ఆయనతో కూడా మనం జీవించాలంటే మనం చేయవలసింది ఏంటి? అపరాధములన్నిటిని ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆ సమాధానం నీకు వస్తుంది. నీ పాపములను ఒప్పుకోకుండా, నీ పశ్చాత్తాప పడకుండా నీ ఎలాగా ఈ అపరాధం నుంచి నువ్వు తొలగించబడతావు. దేవుడు చూపించినటువంటి ఈ చక్కని అవకాశం చూడండి. నువ్వు పాపాలు ఒప్పుకోవు, పశ్చాత్తాప పడవు, వాడి నుంచి వేరైపోవు, ఇంకా పాపమే కావాలంటావు. నువ్వు ఎలా విడుదల పొందుతావు? నువ్వు అత్యధికమైన విజయం ఎలా సంపాదిస్తావు? నువ్వు ఏ చిన్న తలంపే కానీ, ఏ చిన్న భావమే కానీ నువ్వు తప్పకుండా ఆయన సన్నిధిలో ఒప్పుకొని తీరాలి అంతే. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇంకేముంది? ఆయన ప్రధానులను అధికారులను అది ఈ శిలువ ఎందుకు? ఈ శిక్ష ఎందుకు? ఈ శ్రమలు ఎందుకు? ఎందుకంటే చదువు అక్కడ ఇప్పుడు చదివింది. ఆయన ప్రధానులను అధికారులను పెద్ద వాళ్ళను సైతాన్లు, పిశాచులు. రైట్. శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి, శిలువ చేత, ఇక్కడ ఉంది శిలువ చేత, శిలువ చేత, ఆ శిలువతోనే పట్టి, ఎవరిని పట్టి? ఈ పిశాచులందరిని పట్టి. తర్వాత బాహాటముగా వేడుక, గొప్ప వేడుక, సెలబ్రేషన్. మనందరికీ కూడా ఒక పెద్ద జూబిలేషన్ అంతే. మొత్తం అందరూ కూడా సంతోషించవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ పట్టి తెచ్చి ఇప్పుడు ఏం చేస్తారు చేయండి. ఎందుకంటే ఆ శిలువ ద్వారానే శత్రువు యొక్క తరం కొట్టేశాడు. అందుకు కావాల్సిన శిలువ. అదే పౌలు ఏమంటున్నాడంటే, నేను శిలువ వేయబడి. మనలో ఏమంటున్నాడంటే, ఇక జీవించేవాడు నేను కాదు. నేను ఎప్పుడైతే ఈ అత్యధికమైన విజయం సంపాదించిన దగ్గరికి వస్తున్నావో ఇది గమనించు. ఎందుకంటే మహాశ్రమ ఎందుకు? మామూలు శ్రమ ఎందుకు? మహాశ్రమ ఎందుకు? అత్యధికమైన శ్రమ ఎందుకంటే నువ్వు అత్యధికమైన విజయం సంపాదించి సాతాను రాజ్యం కూలద్రోసి శత్రు యొక్క తలం నీ కాలు కింద శీఘ్రంగా దొరికించడానికి శిలువ. ఈ శిలువ వద్దంటావు. ఎవడైనా తిట్టకూడదంటావు, ఎవడైనా కొట్టకూడదంటావు, ఎవడైనా బూతుబడిన అనకూడదంటావు. ఇదో ఎవరైనా కానీ నన్ను ఉంటే నీ తోలు ఒడిసేస్తానంటే అంటావు. నీ ప్రభావం అంతా కూడా ఏంటంటే నీ బలహీనతలు అన్నీ కూడా బయటపరచుకుంటావు. ఎంతగా ఓర్పు ఉంది నీకు? బాహాటంగా పట్టి వాళ్ళని తెచ్చి వేడిక చేసి పడేశాడు. అయితే పెద్ద వేడుక, పెద్ద సెలబ్రేషన్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, అది మీకు విశ్వాసమునకు కలుగు పరీక్ష. నీకు ఏం పుట్టిస్తుంది? ఓర్పు అనేది నువ్వు నేర్చుకోవాలంటే ఆ పరీక్షలో నెగ్గాలంటే. రైట్. మీరు నానా విధములైన శోధనలో మీరు పడుతున్నప్పుడు అది మహానందం. శోధన అనేది నీకు మహానందం. ఎందుకంటే ఈ శోధన జయించబోతున్నాను. ఆ శోధన మీదకి వస్తున్నప్పుడు కాలుతో తనబోతున్నాను. నాకు అవసరం లేదు, నువ్వు ఎవడైనా సరే నేను తనబోతున్నాను. నేను అంతే. అటు చంపే చంపని పరలోకి వెళ్తాను. నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు మహానందం. ఇంకా రైట్.
మీరు సంపూర్ణులను అనునాగులు ఏ విషయంలోనైనా కొదవలేని వారిలో ఉండునట్లు ఏ విషయంలోనూ నేను కొదవ లేని వారిగా ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి. ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి. ఎందుకు ఈ బ్యాటిల్స్, ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు? యెహోషాపాతు జీవిత దినముల్లో ఒకసారి అనేక మంది మోయాబీలు వచ్చేసారంట, అమ్మోనీయులు వచ్చేసారంట, మేనీయులు వచ్చేసారంట, ఇంకా ఆ నలు ప్రక్కల చుట్టేశారంటే ఇంకా ఈ యెహోషాపాతు రాజ్యం ఉండదు. ఇంకా ఒకేసారి తీసేయాలని చూశారు. కానీ వీళ్ళు ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉన్నారు, దేవుని వెతికారు, ప్రవక్తలను వెతికారు. ప్రవక్తలు నమ్ముకోండి అని అక్కడ ప్రకటన చేయబడ్డది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళకు కొట్టుకు తెచ్చారు, ఇక్కడ పాటలు పాడించారు. ఈ మన యుద్ధాయుధములు శరీర సంబంధమైనవి కావు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఆయన ఏం చేయమంటాడో మనకు తెలుసు. పాటలు పాడమంటాడు, హల్లెలూయా ఏమంటాడు, స్తోత్రం అనమంటాడు, లేకుంటే గొంతులేయమంటాడు, ఏం చేయమంటాడో మనకు తెలియదు. ఆయన చెప్పింది చెయ్యి. ఎంత విజయం వచ్చిందంటే వాడు కొట్టుకొని చచ్చిన తర్వాత కొల్ల సొమ్ము ఎంత ఉందో తెలుసా? కొల్ల సొమ్ము ఎంత ఉంది? 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 24వ వచనం. యూదా వారు అరణ్యమందున కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టి చూడగా వారు శవములై నేలపడి ఉంది. ఈ శత్రువులందరూ శవమయ్యారు. శత్రువులందరూ ఏమయ్యారు? శవములు. ఒకడును తప్పించుకోలేదు, ఒక్కడు కూడా తప్పించుకోలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకుంటకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును. అక్కడ ఏముందంట? ఈ బెనిఫిట్ ఏంటి? ఈ పోరాటం వల్ల వచ్చేటి లాభం ఏంటి? ఆ శవముల యొక్క ఏం దొరికింది వీళ్ళకి? కొంచెం కోలసము కదా, విస్తారమైన కోలసము. నీవు ఊహించలేనంత కొంత కోలసము దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. పోరాటము, యుద్ధము. ఆ యుద్ధము, పోరాటము, ఈ పెద్ద మహాప్రకాపం ఇదంతా కూడా నీ మేలుకోవాలి. ఎందుకు యుద్ధాలు అంటావు? ఎందుకు కష్టాలు అంటావు? నీవు అత్యధికమైన విజయం సంపాదించడానికి, అత్యధికమైన విజయం సంపాదించాలంటే దేవుడు నీ మీదకి పంపించేంటి ప్రతి కష్టాన్ని ఫస్ట్ అంగీకరించి ఆ ఎదురుకుండా నిలబడి సవాలు చేయి. తప్పకుండా నీవు వాటిని ఆ సవాలంతా కూడా నెరవేర్చుతాడు. శత్రువులు నీ పాదము క్రింద ఉంచుతాడు ఆయన. ఆ శత్రువు తెచ్చినటువంటి కొలసం అంతా నీవశం అయిపోతుంది. సహోదరుల, ఇది నేర్చుకోండి. దేవుడు మనల్ని దీవించడానికే ఈ శ్రమలు, దేవుడు దీవించడానికే ఈ కష్టాలు. ఎన్నో జయములు సంపాదించాడు. గొలియాతు మీద జయం సంపాదించాడు దావీదు. కానీ ఒక విషయంలో ఓడిపోయాడు. శరీర విషయంలో ఓడిపోయాడు. గొలియాతుని జయించాడు, ఎక్కడ ఓడిపోయాడు? ఏడుస్తా ఉన్నాడు. అయ్యో ఎందుకు ఇలా జరిగింది? 51వ కీర్తనలో ఎలాగ అతను పశ్చాత్తాప కీర్తన మనం చూస్తున్నాం. 51వ అధ్యాయం 51వ కీర్తనలో ఏమైనా పశ్చాత్తాపడుతున్నాడో చూడండి. 7వ వచనం చూడండి. 7వ వచనం చూడండి. నన్ను కడగండి ప్రభువా, నన్ను పవిత్రుడిగా చేయి. ఇది నీ యొక్క ప్రార్థన. నన్ను పవిత్రురాలుగా చేయి ప్రభు, నన్ను పవిత్రుడిగా చేయి ప్రభు. ఎంతకాలం ఈ లోకం యొక్క మురికి అంటుకొని జీవిస్తాను, నాకు పవిత్రత దయచేయి ప్రభు. దేంట్లో ఓడిపోయాడు, అదే నన్ను దాని నుంచి కడగమంటున్నాడు. రైట్, ఇంకేమంటున్నాడు? హేమము కంటే తెల్లగా చేయి. మామూలుగా కాదు, పూర్తిగా కడిగేసి. తర్వాత ఉత్సాహ సంతోషములు నాకు తిరిగి ఉత్సాహం దయచి. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నీవు విరిచేశావు, నా ఎముకలు విరిచేశావు, కానీ ఇప్పుడు నాకు సంతోషం కావాలి. రైట్, నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయి. నా దోషములు అన్నిటినీ తుడిచివేయి. అన్ని తుడిచి. ఇంకా దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగును. శుద్ధ హృదయం కావాలి ప్రభు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు దయచేయి. ఎటువంటి ప్రార్థన. 51వ కీర్తన చదువుకోండి. దేవుడు నీకు జయమిస్తాడు. ఎంతకాలం ఈ పాపం యొక్క భూమిలో కొట్టుకుంటూ ఉంటాం. ఎందుకు దీనివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. నీవు నరకాన్ని సంపాదించుకుంటున్నావు. ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు
ఈ యుద్ధంలో ఓడిపోయినటువంటి దావీదు ఓటమి అనేది అది శాశ్వతం కాదు, ఓటమి అనేది అంతము కాదు. ఓటమి అనేది తిరిగి నువ్వు ఉద్యమం పడడానికి తార్కాణంగా తీసుకో, దాని ఒక కారణంగా తీసుకో. ఇప్పుడు నేను లేచి ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడతాను, నేను నుంచి విడుదల పొందుతాను, నేను శుభ్రమవుతాను, హిమము కంటే నన్ను శుద్ధిగా చేయు, ఈ శోభతో నన్ను కడుగు ప్రభా, నన్ను శుద్ధీకరించు, నా పాపలన్నింటినీ తుడిచివేయి, నాకు రక్షణానందం నాకు తిరిగి దయచేయి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఎక్కడ ఓడిపోయావు తిరిగి అక్కడ నీకు జయమిస్తాడు. అప్పుడు అత్యధికమైన జయం, అత్యధికమైన జయం. అతడు చివరికి అతడు దేవోక్తిని కూడా పలికినాడు, దేవోక్తిని పలికినాడు. ఎటువంటి యుక్తమైన మాటలు అతను వచ్చినాయి అంటే 2 సమయాలు చూద్దాం. 2 సమయాలు 2వ సమూయేలు అతన్ని దేవుని యొక్క ఆత్మ అతను ఎంత బలంగా అతను తాకి అతనికి ఎటువంటి దేవోక్తిని ఇచ్చిందో మనం 23వ అధ్యాయం 2వ సమూయేలు 23వ అధ్యాయం చదవండి బాబు, మొదటి నుంచి చదవండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవి. చూడండి, దావీదు తిరిగి పరిశుద్ధాత్మ పూర్ణంగా చేశాడు, విడిచిపెట్టలేదు. నీకు పశ్చాత్తాపం, పరిశుద్ధాత్మ నేను తగినట్టుగా పశ్చాత్తాపడింది. రైట్, చదువు. యెషయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇది. దేవోక్తి అని రాయబడింది. అతని యొక్క మాటలు దేవోక్తుల వల్లే వచ్చినాయంట. తర్వాత అంత జయం ఇచ్చాడు, అత్యధికమైన విజయం. తర్వాత యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు నాకు దావీదు పలికిన దేవోక్తి ఇది. మధుర గీతములను రాశాడట. దేవుడు నిన్ను కూడా ఒక మధురమైన మారాను మధురంగా చేయగలిగినటువంటి దేవుడు. ఆయన పూర్తిగా ఓడిపోయినటువంటి ఆ మోయాబు గెలిపోయినటువంటి ఆ స్త్రీ నయోమి నేను మారానన్నా కానీ దేవుడు ఆమెను మధురంగా చేసేసాడు. మారా నేలను కూడా మధురమైన నేలగా చేయగలిగినటువంటి దేవుడు. ఏదైనా ఒక జీవితం కూడా మారగా మారిపోయి దాని జీవితం అంతా చేదైపోయినటువంటి జీవితాన్ని తిరిగి అలా తయారు చేసేటువంటి పరిశుద్ధాత్మతో నింపబడి దేవోక్తులు మాట్లాడేవాడుగా చేశాడు దావీదు. ఇంకా యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నది. అది దేవుని ఆత్మ నా ద్వారా నిన్ను అలా చేయగలవు. దేవుని ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడగలవు. ఎంత చెదిరిపోయిన వాడువైనా, ఎంత కురింగిపోయిన వాడువైనా, ఎంత బురదలోకి అడుగు వరకు దిగిపోయినటువంటి వాడు, జగత్ గల దొంగ ఊమి నుండి నన్ను పైకి లేవనైతే దేవాన్ని అరిశాడండి. ఆ తర్వాత ఇంకేముంది? ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఆయన వాక్కు దావీదు నోట్లో ఏముందంట? దేవుని యొక్క వాక్కు. చదువుకోండి, చాలా చాలా అది సంతోషం ఇచ్చేటటువంటి గీతం. పరిశుద్ధాత్మ ద్వారా అతడు మాట్లాడగలడు. పరిశుద్ధాత్మ అంటే అతన్ని ఆదరణకర్త, నిన్ను ఆదరించగలిగినటువంటి ఈ గొప్ప దేవుడు ఈరోజు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆఖరిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ అంటే శోధనను సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. జీవ కిరీటం సిద్ధంగా ఎదిరించు. శోధన నీ మీదకి వచ్చినప్పుడు ఎదిరించు. సైతాను నా వెనక పొమ్మని చెప్పు, నీకు కిరీటం సిద్ధంగా. ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకోండి.